కేసీఆర్ హయాంలో ఏ పని కావాలన్నా ఏ ఫైలు ముందుకు కదలాలన్నా డిసైడ్ చేసిందే ఆయనే. కేసీఆర్ ఏ ఫైలుపై సంతకం పెట్టాలి, ఎవరికి అనుమతులు ఇవ్వాలన్నది ఆయన చేతుల మీదుగానే జరిగిందని చెబుతారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలు, ఇసుక దందాలు ఇలా ప్రతి దాంట్లోనూ ఆయన వాటాలు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావు, కవితకు ఏమాత్రం తీసిపోకుండా అంతకు మించిన రాజ్యాంగేతర శక్తిగా ఆయన చక్రం తిప్పాడట. ఈ స్థాయిలో భారీగా వెనకేసుకున్న ఆ అవినీతి అనుకుండా మరెవరో కాదు, మాజీ సంతోష్ కుమార్. గతంలో తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా శశికళ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిందని చెబుతుంటారు. జయలలిత హయాంలో ఆమె ఏ రేంజ్ లో చక్రం తిప్పిద్దో సరిగ్గా తెలంగాణలోనూ కేసీఆర్ హయాంలో అలాగే జరిగిందనే టాక్. శశికళ రేంజ్ లో ఇక్కడ కూడా చక్రం తిప్పిన వ్యక్తి మరెవరో కాదు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించాడు. భారీ ఎత్తున అవినీతికి పాల్పడి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే సంతోష్ పై హాపీరావు అన్న సెటైర్లు కూడా వేస్తూ ఉంటారు చాలా మంది. అప్పట్లో ఓసారి ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సత్యసాయి కేసీఆర్ ఇంటికి వచ్చారట. పెద్దాయనతో మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి అన్ని పనులు చేస్తున్నాడట. అతన్ని చూసి పనివాడేమోనని రాజ్దీప్ అనుకున్నారట. కానీ తీరా ఆ వ్యక్తి రాజ్దీప్ సత్యసాయి దగ్గరకు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడట. తన పేరు సంతోష్ కుమార్ అని, తాను రాజ్యసభ ఎంపీనని చెప్పాడట. దాంతో ఆశ్చర్యపోయిన రాజ్దీప్ పని వాళ్ళను సైతం ఎంపీలుగా చేయటం కేసీఆర్కే సాధ్యమంటూ సెటైర్ కూడా వేశారట. ఆ స్థాయిలో కేసీఆర్ ఇంట్లో అన్ని పనులు చేస్తూ తనకు కావాల్సిన పనులు చేసుకున్న ఘనత సంతోష్ కుమార్దని కూడా చెబుతూ ఉంటారు. బీఆర్ఎస్ స్వయంలో కేసీఆర్ ఎలాగూ సెక్రటరియట్కు రాలేదు. అంతా ప్రగతి భవన్ ఘడీల నుంచే పాలన సాగింది. ఆ సమయంలో కేసీఆర్ కళ్ళు, చెవులు, ముక్కుగా సంతోష్ రావు వ్యవహరించేవాడు. తెర వెనక చక్రం తిప్పేది కూడా అంతా ఆయనే. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, కార్పొరేట్ ఆసుపత్రులు, బడా కంపెనీలు ఇలా ఎవరికి ఏ పని కావాలన్నా అది సంతోష్ ద్వారా జరగాల్సిందే. ఆ స్థాయిలో చక్రం తిప్పాడు సంతోష్ కుమార్. ఒకప్పుడు మిడ్మానేరు బాధితుల కోటాలో నష్టపరిహారం పొందిన నేపథ్యం సంతోష్ కుమార్ది. ఆయనకు ఒకప్పుడు ఉండటానికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు లేదని చెబుతూ ఉంటారు. అంతేందుకు ఆయన పెళ్లి సమయంలో ఖర్చులకు కూడా డబ్బులు లేకపోతే నాటి ఉద్యమ నాయకులు రాత్రికి రాత్రి సాయం చేశారట. అలాంటి సంతోష్ కుమార్ తరువాతి కాలంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఉద్యమకాలం నుంచి సంతోష్ కుమార్ తన అక్రమ సంపాదనకు తెరతీశాడని ఆరోపణలు ఉన్నాయి. ఉద్యమకాలంలో కేసీఆర్కు సైతం తెలియకుండా కన్స్ట్రక్షన్ కంపెనీలు, కార్పొరేట్ ఆసుపత్రులు, బడా వ్యాపారవేత్తల నుంచి సంతోష్ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆయన చేతివాటం మొదలైందట. అధికారంలోకి రాగానే ఆయన చేతివాటం మరీ జోరందుకుందట. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా అది ఆయన ద్వారానే జరగాల్సింది. ఏ ఫైలుపై సంతకం చేయాలన్నా డిసైడ్ చేసేది సంతోషే. ఐఏఎస్లు, ఐపీఎస్లు, బడా ఆఫీసర్లు సంతోష్ ఇంటి ముందు క్యూ కట్టేవారట. ట్రాన్స్ఫర్లు, కమిషన్లు అన్ని ఆయన చేతుల మీదుగానే జరగాల్సిందే. అంతేందుకు కేటీఆర్, హరీష్ రావు కూడా ఒక్కోసారి సంతోష్కు ఫోన్ చేసి కేసీఆర్ను ఒప్పించాలని చెప్పేవారట. ఆ స్థాయిలో కేసీఆర్ చుట్టూ కోటని కట్టి తన అవినీతి సామ్రాజ్యాన్ని హ్యాపీగా విస్తరించుకున్నాడని చెబుతూ ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత పబ్లిక్ లైఫ్లో ఉంటే హరీష్ రావు మాత్రం రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యి కావాల్సింది అన్నీ కూడా చక్కబెట్టాడట. అందరిలోనూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటమే కాకుండా ఆయనకు అడ్వాంటేజ్గా మారిందని కూడా చెబుతూ ఉంటారు ఈ అంశాన్ని. ముఖ్యంగా గ్రీన్ ఛాలెంజ్ను అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలు సేకరించాడన్న ఆరోపణలు సైతం ఉన్నాయి సంతోష్పై. అంతేందుకు అతని గురించి ఓ టాక్ కూడా ఉంది. సంతోష్ ఎవరినైనా చూసి నవ్వితే వాళ్ళ పని ఖతమైనట. కాంట్రాక్టులు, హవాలా, బడా వ్యాపారులు ఇలా ఎవరి దగ్గర నుంచైనా సంతోష్ నేరుగా కమిషన్ తీసుకునేవారు కాదట. ఏదైనా వాటాల రూపంలో అదే సంతోష్ కుమార్కు కలిసి వచ్చిందనే టాక్ కూడా వినిపిస్తుంది. సంతోష్కు తెలంగాణ అంతటా బినామీలు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు దుబాయ్, లండన్లోనూ ఆస్తులు ఉన్నాయట. అమెరికాలో కూడా పెద్ద ఫామ్ హౌస్ కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఒక్కసారి కేసీఆర్ దృష్టికి కూడా వెళ్ళిందట. దాంతో పెద్ద ఆయన సంతోష్ను కొన్నాళ్ల పాటు దూరం పెట్టారట. కానీ కేసీఆర్ పిలిపించుకొని కొంత హద్దుల్లో ఉండాలని కూడా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ దగ్గరకు తీసుకున్నట్లు కూడా చెబుతూ ఉంటారు. తింటే తిన్నాడు, మనోడే కదా అన్నది కూడా కేసీఆర్ పాలసీ అట. అదే సంతోష్కు కలిసి వచ్చిందని కూడా చెబుతూ ఉంటారు. ఆయన అక్రమార్జనకు మరింత దోహదపడింది కూడా ఈ అంశమేనట.
ఎన్నికలకు ముందే సంతోష్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ కథ అర్థమైందట. పార్టీ గద్దె దిగబోతుందని తెలుసుకున్నారు. దీంతో ముందుగానే అతడు జాగ్రత్త పడినట్లు టాక్ వినిపిస్తుంది. ఎక్కడా దొరకకుండా అన్నీ చక్కబెట్టుకున్నాడట. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ దగ్గర రాకపోకలు సంతోష్ కుమార్ కొంత తగ్గించాడట. మరింత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వారిపై కేసులు నమోదైన తరుణంలో నెక్స్ట్ తన వంతెన కూడా టాక్ నడుస్తోంది. అందుకే సంతోష్ జాగ్రత్త పడుతున్నాడని కూడా సమాచారం. కానీ రేవంత్ రెడ్డి లాంటి గట్టి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మాత్రం అంత ఈజీగా తప్పించుకోలేడు. ఖచ్చితంగా ఈ అవినీతి అనకొండ కథ కంచుకు చేరటం ఖాయమని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో.